జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలపై పొరుగు దేశం చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరు దేశాల మధ్య పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని పేర్కొంది. అయితే ఈ మేరకు ఆదివారం నాడు పాక్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఇషాక్ దార్కు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఫోన్ చేసి మాట్లాడినట్లు డ్రాగన్ అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ నివేదించింది. పహల్గామ్ ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తునకు చైనా మద్దతు ఇస్తుందని దార్కు వాంగ్ తెలిపారు. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని, పరస్పరం చర్చించుకుని ఉద్రిక్తతలు తగ్గించుకునే దిశగా ముందడుగు వేయాలని కూడా చైనా కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ రాజకీయ బ్యూరో సభ్యుడైన వాంగ్ సూచించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై వాంగ్కు పాక్ మంత్రి దార్ సమగ్ర వివరాలను తెలియజేశారు. పహల్గామ్ ఘటనతో పాకిస్తాన్పై భారత్ దౌత్యపరమైన ఆంక్షలు విధించింది. అందులో భాగంగా సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్తాన్ పౌరులకు అన్ని వీసాలు రద్దు చేసింది. ఉగ్రవాదంతో పోరాడటం అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా తీసుకోవాల్సిన బాధ్యత అని, పాక్ చేపడుతున్న ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు చైనా మద్దతుగా నిలుస్తుందని వాంగ్ అన్నట్లు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఇక తాత్కాలిక వీసా గడువు ముగియడంతో గత 3 రోజులలో 537 మంది పాకిస్తానీ పౌరులు అట్టారీ సరిహద్దు నుంచి భారత్ను వీడి వారి దేశానికి వెళ్లినట్లు అధికారిక వర్గాలు ANI వార్తా సంస్థకు తెలిపాయి. పహల్గామ్ ఉగ్రదాడి కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ కొనసాగుతోంది. దాడి జరిగిన ప్రాంతాన్ని సీజ్ చేసి సాక్ష్యాలు నశించకుండా చర్యలు తీసుకుంటోంది. ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన ప్రత్యక్ష సాక్షుల్ని కూడా NIA బృందాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ క్రమంలో పలు కీలక ఆధారాలు NIA సేకరించింది. ఘటనా స్థలిలో రీల్స్ చేసుకుంటోన్న ఓ వీడియోగ్రాఫర్ ఉగ్రవాదుల దాడిని తన కెమెరాలో బంధించాడు. ఈ వీడియోను NIA స్వాధీనం చేసుకుంది. దర్యాప్తులో ఇది కీలక ఆధారం కానుంది. పర్యాటకులపై దాడి చేసేందుకు వచ్చిన ఉగ్రవాదులను చూసి భయాందోళనకు గురైన ఆ వీడియోగ్రాఫర్ అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు కాల్పులు జరుపుతుండగా అక్కడే ఉన్న ఒక చెట్టుపైకి ఎక్కి దాక్కొని వారి మారణ హోమానికి సంబంధించిన దృశ్యాలను మొత్తం తన కెమెరాలో బంధించాడు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.